నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? నాది నీ దగ్గర ఉంది, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా, ఎక్కువ చేయకు, బయలుదేరుతున్నా. సాయి 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 దండం పెడతా. నువ్వు దండం పెట్టి సార్ నేను అక్కడికి వస్తాను, కనిపించేసి ఒక మాట మాట్లాడేసి. లావణ్య, అందులో 2 వీడియోలు ఎడిట్ చేసినట్టుగా అనిపించట్లేదు. లేదు, 2 ఆడియోలు సార్. అది ఫస్ట్ 2 ఆడియోలు. మీరు ఇప్పుడు సెకండ్ దాంట్లో చూసినట్టయితే మరి అక్కడే మరి సెక్స్ అని, మరి ఎందుకు స్లీప్ టుగెదర్ అని కంటిన్యూషన్ ఎందుకు రాలేదు సార్? మరి సార్ ఒక్కసారి మరి మీరు అది అర్థం చేసుకోండి. నేను అక్కడికి వస్తున్నాను, కనిపించేసి మాట్లాడేసి వెళ్ళిపోతాను. లాస్ట్లో కూడా తను ఏమన్నాడు మరి? అంటే ఉంది, ఇప్పుడు మీకు కొంత దూరం అయ్యాను, దూరం అవ్వటం బాధ ఉంది, మీరు చాలా కేరింగ్ చూపించారు తన పట్ల అని అంటున్నారు. మీరు మస్తాన్ సాయి పట్ల కేరింగ్ చూపించారా? ఎవరిపైన చూపిస్తాను సార్. నేను ఎవరి ఇంటికి వెళ్ళినా సరే ఫస్ట్ అక్కడ నాకు చాలా ఓసిడి ప్రాబ్లం ఉంది నాకు. ఇప్పుడు ఒక 6 months నుంచి ఇంకా నేను ఏం చేసుకోవట్లేదు. కానీ దానికి ముందే ఎక్కడన్నా ఫస్ట్ ఇప్పుడు అక్కడ లేకపోయి ఏమైనా ఉన్నా సరే క్లీన్ చేసేస్తాను. ఓకే, పోనీ ఫస్ట్ హాఫ్ వదిలేండి, సెకండ్ హాఫ్ నా గుండె నీ దగ్గర ఉంది, అది ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్, ఎండింగ్ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్. నా గుండె నీ దగ్గర ఉంది అంటే నీకు ఈ కాన్వర్సేషన్ దాన్ని నేను ఖచ్చితంగా ఫ్లర్టింగ్ అని అంటాను సార్. అది ఎవరితో అయినా నేను మాట్లాడతాను. మీరే కదా అన్నారు నా గుండె నీ దగ్గరే ఉంది. అవును, ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్పు. ఎప్పుడు? 2022 ఫిబ్రవరి సార్. 2022 ఫిబ్రవరి. ఓకే. యా. సో ఎందుకు గుండెల మీద వేసుకున్న ఐఎమ్ సారీ దూరం అవ్వాల్సి వచ్చింది అన్నప్పుడు మీరు సారీ ఎందుకు చెప్పారు? సో ఎప్పుడైతే నేను మీకు ఇందాక చూపించానో మాకు గొడవలు అవుతున్న టైం అది. అందులో మీరు క్లియర్గా చూసినట్టయితే ఇంకా ఎవరి లైఫ్లో వాళ్ళు చూసుకుందాం అని. ఎవరు గొడవలు అవుతున్న టైము? నాకు మస్తాన్కి. మీకు మస్తాన్కి గొడవలు అవుతున్న టైంలో ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరి లైఫ్ అంటే మీరు మస్తాన్ సాయినా మీరు రాజునా? నేను మస్తాన్ సాయి. అందులో చాలా ఫ్రెండ్స్ అయినప్పుడు మళ్ళీ ఎవరి లైఫ్ లో అంటే గొడవలు అవుతున్నాయి సార్. దీనిలో ప్రీతి, ఉదయ్, అలా ఇంకొంతమంది పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు బయటికి రాకపోవచ్చు, వీళ్ళంటే వస్తున్నారు పని పాట లేక. వాళ్ళు ఆ రోజు నుంచి మా లైఫ్లో ఏం చేశారు అన్నది డే 1 నుంచి నా దగ్గర ఉంది సార్. ఇప్పటికీ నేను ప్రూవ్ చేసుకుంటాను. ప్రీతి, ఉదయ్ మీ లైఫ్లో. సో ప్రీతి, ఉదయ్ మీ లైఫ్లో ఏం చేశారు అనేది కొంత రిమోట్. కొంత కాదు సార్, మేజర్ పార్ట్. అంటే వాళ్ళకి రాజ్ తరుణ్కి ఎందుకంటే మీరు పోరాటం నాకు ఒక్కడ చెప్పండి, మీరు పోరాటం చేస్తుంది రాజ్ తరుణ్ మీద, మస్తాన్ సాయి మీద. ఇప్పుడు నేను మస్తాన్ సాయి పైన కేసు పెట్టాను, ఓకే. మరి నా సైడ్ కదా ఉండాలి. మరి ప్రీతి వాళ్ళు ఎందుకు మస్తాన్ సైడ్ వైపు వెళ్ళారు అంటే చైన్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడి నుంచి ఉన్నారు మీరు అది అర్థం చేసుకోవాలి. మరి ప్రీతి, ఉదయ్ ఎట్ సైడ్ నుంచి ఉన్నారు? అదే నేను అడుగుతున్నాను, మీ పోరాటం మస్తాన్ సాయి పైన, రాజ్ తరుణ్ పైన? ఇద్దరి పైన నాకు గొడవ ఉంది. ఇద్దరితో నేను తెలుసుకుంటాను. ఎవరైతే రెస్పెక్ట్గా నాతో మంచిగా అనే గుడ్ నోట్ తీసేసుకుందాం అంటారో అలా తీసేస్తాను. కానీ నన్ను తప్పుడు దానిగా చూపించి వెనక్కి తీసుకోమంటే నేను తీసుకోను సార్. అది రాజ్ తరుణ్తో గొడవ, మిమ్మల్ని పెళ్లి చేసుకుని లేకపోతే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మీతో ఉండి ఇది లేదు అని. మస్తాన్ సాయితో గొడవ ఏంటి? అసాల్ట్ సార్, అటాక్ సార్. మస్తాన్ సాయి కేవలం ఫ్రెండ్ అయినప్పుడు, మీరు రాజ్ తరుణ్కి భార్య అంటున్నప్పుడు మీ మీద అసాల్ట్ ఎలా చేస్తాడు, మీ పైన అటాక్ ఎలా చేస్తాడు? అంత చనువు ఎందుకు వస్తుంది, అంత అవకాశం ఎందుకు వస్తుంది లావణ్య? అది మరి ఇచ్చిన రాజ్ తరుణ్ అడగాలి సార్. రాజ్ తరుణ్ మేమందరం కలిసే మస్తాన్ వాళ్ళ ఇంటికి. అంటే రాజ్ తరుణ్ మిమ్మల్ని మస్తాన్ సాయితో ఉసుగొల్పి రాజ్ తరుణ్ మస్తాన్ సాయితో పెట్టి మిమ్మల్ని అసాల్ట్ చేశాడు. మరి అలాంటి వ్యక్తి మీకు కావాలా అప్పుడు? మరి అప్పుడే ఎందుకు వదిలేదు? రాజ్ తరుణ్ మిమ్మల్ని అసాల్ట్ చేసినప్పుడు ఎందుకు వదిలేదు? రాజ్ తరుణ్ మొన్న కావాలని ఎందుకు వెంటపడుతున్నారు? నాకు అప్పుడు తెలియదు. మొన్న మాల్వి కేసు అయిన తర్వాత అతను మీడియాలోకి వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ చూపించే అప్పుడు దాని తర్వాత కొన్ని ఆడియో రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. అప్పుడు తెలిసింది సార్. ఏమని? రాజ్ ఇస్ బిహైండ్ ఆల్ దిస్ అని. అప్పుడు ఎలా తెలిసింది? తెలుస్తుంది కదా సార్, ఎప్పుడైతే నాకు తెలుస్తుంది. ఏ పాయింట్లో తెలిసింది రాజ్ దీని వెనుకున్నాడు అని మీకు ఎలా తెలిసింది? అందరూ అనుకుంటున్నారు కదా సార్ ఆర్టీవీ నాకు సపోర్ట్ చేస్తుంది, న్యూట్రల్గానే ఉంది అనడానికి. ఒకటి చిన్న రికార్డింగ్. అవును సార్, ఒక చిన్న రికార్డింగ్. మస్తాన్ సాయి వైపు నుంచి ఒక పర్సన్ రాజ్ తరుణ్తో మాట్లాడుకుంటున్నారు సార్. రికార్డింగ్ ఇది. మైక్ దగ్గర పెట్టి నాకు అర్థం కాని విషయం ఒకటే ఏంటంటే, నాకు నిజంగా అర్థం కాని విషయం ఒకటే ఏంటంటే, ఇప్పుడు తను కూడా మీరు కూడా చెప్పారు నాకు, తను భయపడుతున్నాడు ఇది అదే అని చెప్పి. తను ఎందుకు అలా మాట్లాడాడు? కాదు, తను అలా ఎందుకు మాట్లాడాడు అని ఒకటి నాకు అర్థం కావట్లేదు. అండ్ ఎందుకంటే పాపం తను కూడా ఎఫెక్ట్ అయ్యాడు, ఒప్పుకుంటాను నేను. ఇప్పుడు అతనికి ఆల్రెడీ వీళ్ళకి అవగాహన లేదు. దీన్ని పెంచుకునే ప్రాసెస్ అంటారు, అంటే దీన్ని పిల్లతత్వం అంటారు. వీళ్ళకి ఒక అవగాహన
ఏముండదు. ఎవరితో పోతే ఎట్లా అవుతుంది, ఎట్లా డీల్ చేసుకోవాలని ఒక ఆలోచన ఉండదండి. వాస్తవానికి నా ప్లానింగ్ వేరే, నేను వేసిన ప్లానింగ్ వేరే. ఆ ప్లానింగ్ లో మీ ఇద్దరు బయటపడతారు, అది ఫాల్స్ అయిపోద్ది. నేను అది ప్లాన్ వేసుకొని మీ ఇద్దరిని మాట్లాడుకోమని చెప్పి నేను అన్ని ఇలాంటి చాలా వచ్చాయి సార్. ఎవరిద్దరిని ఏంటది? రాజ్ తరుణ్ మస్తాన్ కలిసి మీరు నేను చెప్పిన ప్లాన్లో వెళ్ళండి, వెళ్తే మీకు లావణ్య కేసు ఫాల్స్ అయిపోతుంది, మీ ఇద్దరు బయటపడతారు అని మస్తాన్ సైడ్ నుంచి రాజ్ తరుణ్తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అది ఒక అంటే నాకు దొరకడం అయితే ఒక 20 days అవుతుంది. మీకు ఎలా దొరికింది రావని తెలుసుకోవచ్చా? రాజ్ డివైజెస్ సార్, మా ఇద్దరు డివైజెస్ ఇంకునే రాజ్ పాత ఫోన్ ఏదైతే ఉందో నేనే యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అది వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారు అనా అతని కాల్స్ వాళ్ళిద్దరివి ఒక 25 కాల్స్ అలా రాజ్వి నాకు వచ్చాయి సార్. ఫోన్ సింక్ అవ్వడంతో కాల్స్ అలా వచ్చాయి. అంటే మీరు రాజ్ తరుణ్ మీద ఫైట్ స్టార్ట్ చేసిన తర్వాత అతని డివైస్ నుంచి మీరు రిట్రీవ్ చేసిన ఆడియో, రైట్? సో అంతకు ముందే వీళ్ళు నా ప్లాన్ చేసుకుంటే ఉన్నారు, నన్ను రెచ్చగొట్టారు, నేను కేసు పెట్టాలన్నది వాళ్ళకి తెలుసు, నేను మీడియాలోకి రావాలన్నది వాళ్ళకి తెలుసు, వస్తే ఎలా చేయొచ్చు నెక్స్ట్ స్టెప్ అన్నది ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్. అంటే వాళ్ళు ఏదో కేసులో ఉన్నా మీరు ఇద్దరు మాట్లాడుకుంటే ఆమె పెట్టిన కేసు నుంచి ఇద్దరు బయటపడిపోతారు అని అంటున్నారు రాజ్తో. అంటే రాజ్ పైన మీరు అంతకు ముందు ఏదైనా కేసు పెట్టారా? మరి ఇద్దరు బయటపడిపోతారు అన్న మాటకు అర్థం ఏంటి? ఫేక్ అవుతుంది, ఈమెది ఫేక్ అయిపోతుంది, ఆమె సెటిల్మెంట్ కానీ పిలిపిద్దాము, కూర్చుందాం, మాట్లాడదాం. అంటే అప్పటికి మీరు బయటకు రాలేదు కదా, అప్పటికి మీరు మీడియా వచ్చి గొడవ చేయలేదు కదా? ఇది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అండి, ఈ పర్టికులర్ కాల్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత రాజ్ పైన ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నేను మస్తాన్ సాయి ఆర్టీవీలోకి వచ్చిన తర్వాత ఆర్టీవీలో కాల్ మాట్లాడాడు కదా సార్ మస్తాన్ సాయి, రాజ్ అదే అడుగుతున్నాడు. అందులో నువ్వు మస్తాన్ సాయి మాట్లాడుకుంటాను, మస్తాన్ సాయి పేరు ఉంది అందులో, లేకపోతే నువ్వు అతను మాట్లాడుకుంటాను ఉందా? రాజ్ తరుణ్ ఆయనతో అంటాడు ఏంటంటే, నాకు తెలియక అడుగుతానండి, అతను ఆర్టీవీలో అలా ఎలా మాట్లాడతాడు అని చెప్తాడు. అంటే ఆర్టీవీలో మాట్లాడిన తర్వాత అంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాతే కదా సార్. అంటే ఇప్పుడు ఒకరి పైన కేసు ఉన్నప్పుడు వాళ్ళు ఆ కేసు నుంచి బయటపడటానికి వాళ్ళు ఉన్న అవకాశాలు ఏంటి అనే సోర్స్ కోసం వెతుక్కుంటుంటారు. అలాంటి సమయంలో ఈ ఎఫ్ఐఆర్ కొన్ని బయటకు వచ్చాయి. సో అది అంటే ఎండింగ్ ఎక్కడ, కన్క్లూజన్ ఎక్కడ? ఎఫ్ఐఆర్ చూపించి బయటపడ్డం కాదండి, నేను తప్పుడు దాన్ని అని చూపించి, అండ్ నేను మనీ ఎక్స్టార్షన్ అంటారా, బ్లాక్మెయిల్ చేస్తున్నాను, మనీ ఎక్స్టార్షన్ చేస్తున్నాను అని వాళ్ళు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లాగా నా పైన చేసి చేద్దామని ప్లాన్ మాట్లాడుకుంటారు రాజ్ తరుణ్ అతను మస్తాన్. ఓకే, మీరు సో నాకు అవి తెలిసిన తర్వాత చేయకపోతే, బ్లాక్మెయిల్ చేయకపోతే మీ ఎటువంటి ఆ వీడియో రావడానికి అవకాశం, స్ట్రింగ్ ఆపరేషన్ చేసినా అందులో ఏం చేసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే డబ్బుల కోసం చేస్తున్నానని చేశారా? అది చేస్తే మరి ఇప్పుడు ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయిపోయింది? వాళ్ళు అక్కడ కూర్చొని ప్లాన్ ఫెయిల్ అయిపోయిందనే కదా, అవగాహన లేక పిచ్చి పిచ్చిగా చేసి మస్తాన్ సాయి వచ్చి ఆర్టీవీలో ఎలా మాట్లాడేశాడు అని వాళ్ళ డిస్కషన్ అండి అక్కడ. ఓకే, మీరు మస్తాన్ సాయి ఇది చూసిన తర్వాత నాకు మనసులో నుంచి నిజంగా రాజ్ పోయి ఆ రోజు నుంచి ఇంకా నాకు రాజ్ వద్దు అని ఫైట్ చేస్తున్నాను. రాజు వద్దని ఫైట్ చేస్తున్నారు, రాజు కావాలని ఫైట్ చేస్తారు. ఇంకొద్దు నాకు రాజు వద్దన్నందుకు మరి కేసులన్నీ ఎందుకు? ఫైట్ చేస్తాను సార్, ఫైట్ చేస్తాను. ఏ ఫైట్ చేస్తారు? నేను ఫైట్ చేస్తాను సార్. అంటే ఏ రిలీఫ్ మీకు కావాల్సిన రిలీఫ్ ఏంటి చెప్తాను సార్, అది డెఫినెట్గా వెరీ సూన్ చెప్తాను. అంటే మీ ఫైట్ కు కన్క్లూజన్, నాకు కావాల్సిన న్యాయం ఇది అని ఉండాలి కదా. న్యాయమే, 100% న్యాయమే, వెరీ సూన్ చెప్తాను. అండ్ ఇంకా ఆలోచించుకోలేదా రాజు మీద? నేను ఇప్పుడే బయటకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలు రాజును కోరుకుంటున్నారా, రాజు వైపు నుంచి ఏదైనా డబ్బులు కోరుకుంటున్నారా? అంటే నాకు ఇప్పటికీ కూడా నేను రాజ్ ఇన్నోసెంట్ అని అంటాను, రాజ్ని ఎవరైనా మ్యానిపులేట్ చేశారనే అంటాను. ఎందుకంటే రాజ్కి ఇంత క్రిమినల్ మైండ్ ఉండేవి కాదు, ఇలాంటి థాట్స్. నేను ఉంటే నేను ఇన్ని సంవత్సరాలు ఉండను సార్. రాజుని మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? అంటే ఇద్దరు బయటపడాలన్నప్పుడు, ఇద్దరు శత్రువులు మస్తాన్ అండ్ రాజ్. రాజ్ ఇన్నోసెంట్ అయినప్పుడు, మీరే ఇన్నోసెంట్ అంటున్నప్పుడు రాజ్ని ఎవరో ఇప్పుడు ఎవరి కప్పుల్లో వాళ్ళు ఇన్నోసెంటే కదా సార్. ఇప్పుడు మా జంటలో మేము మాట్లాడుకుంటున్నాం. మీ మీద అంత పగ కోపం ఎవరికి ఉంది? రాజుని మీ నుంచి దూరం చేసి మిమ్మల్ని కేసుల్లో ఇరికించాల్సిన అవసరం రాజుకు లేనప్పుడు ఇంకొకరికి ఎవరికి ఉంటుంది? ఎందుకు ఉంటుంది? మాల్వి మల్హోత్రాకి ఉంటుంది, ఎందుకంటే రాజు కావాలని. మస్తాన్కు ఉండొచ్చు ఈ కేసు నుంచి బయటపడాలని, నేను పెట్టిన కేసుకి పగ ఉండొచ్చు, అండ్ రాజ్ తరుణ్కి వదిలించుకోవాలనే. రైట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు నుంచి బయటపడాలి అనే ఆలోచన మస్తాన్ సాయికి ఉంది, రైట్? మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెట్టారు లావణ్య మీరు పట్టాపురం పోలీస్ స్టేషన్? నా పైన అసాల్ట్ చేశాడండి ఆ రోజు. చేశాడా? ఎక్కడ? గుంటూరులో. యా, అదే అంటుంటా, మీ పైన అసాల్ట్ చేసేంత చనువు మస్తాన్ సాయికి మీకు ఎందుకు ఉంది? పెళ్లికి పిలిచాడు సార్, వాళ్ళ చెల్లి పెళ్లికి పిలిచాడు నాకు రాజ్ తరుణ్ మా ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి ఇద్దరిని రమ్మన్నాడు. రాజ్కి అవ్వలేదు, నేను వెళ్ళాను.
అండ్ పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చి నా పైన అటాక్ చేసి నా డివైజెస్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో నా డివైజెస్ తీసుకొని వెళ్ళిన తర్వాత మూడో వ్యక్తి మీ మీ చనువు మీ ప్రైవసీ ఏదున్నా మీ భర్త దగ్గరే ఉండాలి. ఇవి కాకుండా మూడో వ్యక్తి దగ్గర ఉన్నాయంటే దాని అర్థం ఏంటి లావణ్య? నాకు అర్థం కాదు. మరి అదే క్వశ్చన్ మీరు ఫస్ట్ నన్ను అడిగే ముందు మీరు మాల్విని అడగండి, రాజ్ తరుణ్ అడగండి. ఓకే, వాళ్ళని అడుగుతాను. వాళ్ళకి రిలేషన్ ఉండుండొచ్చు. రాజ్ తరుణ్కి మాల్వితో రిలేషన్ ఉండొచ్చు. ABCDFGHI నాకు ఉండకూడదా? ఎగ్జాక్ట్లీ. ఉన్నాయా? ఉండకూడదా? ఉన్నాయా? ఉండొచ్చు అన్నారు. ఉండొచ్చు అన్నారు. ఉండొచ్చు అంటే నేను అనేది అది కాదు, ఉండొచ్చు. లేదు. మరి ఇన్ దట్ కేస్ మస్తాన్ కావాలని ఫైట్ చేయట్లేదు కదా సార్. నేను మస్తాన్ కావాలని ఫైట్ చేయట్లేదు. మస్తాన్ పెళ్లి చేసుకొని అడగట్లేదు. నాకు వద్దు. నాకెందుకు సార్ అతను? ఎవరు? నేను. ఓకే, అది నా హ్యాండ్ రైటింగ్ కాదు. నేను అనేది అది కాదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి సంబంధం ఉండొచ్చు. వేరెవరితో ABCDFGH నా వీడియోస్ మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి సార్. రాజ్ తరుణ్ నాకు ఒకటే మాట చెప్పాడు, నీ అవసరం అన్నప్పుడు అవతలుడు సంక నాకు నీ పని చేయించుకో. ఎవరు చెప్పారు? రాజ్ తరుణ్ నాకు చెప్పేవాడు, ఎల్లు ఉన్నాయి లేదో క్రాస్ చెక్ చేసుకో అనేవాడు. ఎప్పుడు మాకు రాజ్ తరుణ్కి ఒక 3 seconds వీడియో ఏదో పంపించారు సార్ అన్నోన్ నంబర్ నుంచి. ఎవరు పంపించారు? తెలీదు. ఏముంది అందులో? నా 3 seconds వీడియో ఉంటుంది. చూసారా దాన్ని? చూసాను. రాజ్ అది మీరు ఏదైతే మస్తాన్ సాయి రూమ్ లో రికార్డ్ చేశాడు అంటున్నాడు అదే వీడియో చూసారు మీరు? సో ఏమన్నాడు మస్తాన్ సాయి? మస్తాన్ సాయి రాజ్ తరుణ్ ఏమన్నాడు? సో ఫస్ట్ నేను రాజ్కి వచ్చి ఇలా జరిగింది అని చెప్పినప్పుడు దేర్ ఆర్ 2 persons, అంటే మళ్ళీ నాకు పేర్లు ఇన్వాల్వ్ చేయాలని కాదు, ఇంకొక యాక్టర్ అండ్ రాజ్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి నేను ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు నాకు సపోర్టివ్గా ఏం కాదులే లైట్ అని అన్నారు. ఒక 1 month తర్వాత మాకు ఎప్పుడైతే వీడియో వచ్చిందో మాకు ఇంకా అర్థమవుతున్న టైం ఏముంటుంది అందులో నేను అవన్నీ చెప్పలేనండి. మీడియా పరంగా అయితే ఇంకా అంటే మీ తప్పేమన్నా ఉందా? తప్పేం కాదు నాదే, కాకపోతే బ్లాక్ మెయిలింగ్ గానే ఉంటుంది. ఆఫ్ కోర్స్ నేను ఒక్కదాన్నే ఉంటాను. నేను ఒక్కదాన్నే ఉంటాను స్క్రీన్ లో. నేను ఒక్కదాన్నే ఉంటాను. డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. లావణ్య నిజంగా డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు మస్తాన్ సాయి అనే వాడు వీడియో కనుక తీస్తే బహుశా వాళ్ళ బెడ్రూమ్ లో మస్తాన్ సాయి అని నేను అనట్లేదండి. మరి అతను వాళ్ళ ఇంట్లో నుంచి మరి ప్రీతి ఉదయ్ చేశారో లేకపోతే ఏం చేశారో నాకు తెలియదు. ఇందాక నేను మీకు ఒక వీడియో చూపించాను. అందులో వాళ్ళిద్దరు నన్ను నేను వెళ్ళిన డ్రెస్తో ఉండను, నాకు టీషర్ట్ షార్ట్ ట్రాక్ ఇచ్చారు, నేను వేసుకున్నాను. మరి అదే ప్రీతి ఉదయ్ ఇక్కడ కెమెరా ఉంది, దిస్ ఈజ్ రికార్డింగ్, ఇది క్లౌడ్లోకి ఎక్కుతుంది అని లేని నా ఒక మైండ్లోకి ఎక్కించి నాతో ఆ రోజు నుంచి ఆడుకున్నారు ఈ రోజు దాకా. నిజంగా అక్కడ వీడియో రికార్డ్ అయ్యిందా? అయిందండి. షూర్. ఓకే, అది రాజ్ తరుణ్కి పంపించారు వీడియో. అది ఏ నెంబర్ నుంచి వచ్చిందంటే ఫారెన్ నెంబర్ నుంచి వచ్చింది. అదే ఏదో సమ్. మీరు ఈ రోజు ఇంత కేసు పెట్టి ఇంత చేశారు కదా, మీరు ఆ రోజు మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెట్టలేదు? లావణ్య నేను అడిగేది అది కాదు. ఎవడైనా సొంత బంధువైనా బెడ్రూమ్లోనో లేకపోతే బాత్రూంలోనో బట్టలు మార్చుకుంటున్నప్పుడు కెమెరా పెడితే పళ్ళు రాళ్ళగొట్టి బయటకు రావాలి. కానీ మీరు అవన్నీ భరించి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ స్నేహంగా మెలిగి ఇవన్నీ చేశారు. అలావని కేసో గీసో ఏదో ఒకటి, ఎంత ధైర్యమైన అమ్మాయి అని అన్నప్పుడు పళ్ళు రాళ్ళగొట్టి బయటకు వచ్చి కేసు పెట్టారు కదా. మీరు ఇవన్నీ చేయకుండా మళ్ళీ మస్తాన్ సాయితో మీరు మాట్లాడి మళ్ళీ వాళ్ళపైన పెట్టి మళ్ళీ ఫ్రెండ్షిప్ అంతా కంటిన్యూ కావడం ఏంటి? పళ్ళు రాళ్ళగొట్టాలి అన్న కాన్సెప్ట్లోని మామూలుగా అయితే ఉండేదాన్ని సార్, కొట్టేదాన్ని. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, పట్టుకొని వచ్చి లోపల తోసి ఆ వీడియోలను బయటకు తీస్తారు పోలీసులు. ఎక్కడ కంప్లైంట్ విషయాలు బయటకు రానివ్వరు కూడా. మరి మీరు అదెందుకు? నేను ఇంటికి వచ్చి నా భర్తకే చెప్పుకున్నాను ఫస్ట్. తను ఏం కాదు వద్దు అన్నాడు. మనం సొసైటీలో ఎక్కడైతే ఉన్నామో వీ కాంట్ గో అనే చెప్పాడు. ఎప్పుడైతే మస్తాన్ సాయి మా డివైజెస్ తీసుకొని కాపీ చేసుకున్నాడో, మా 11 years లైఫ్ ఉంది అదంతా. మస్తాన్ సాయి మీ డివైజెస్, నా డివైజెస్ తీసుకొని నా ఐక్లౌడ్, మీ పాస్వర్డ్ మస్తాన్ సాయికి తెలుసా? నన్ను కొట్టి నా డివైజెస్ తీసుకొని నా ఐక్లౌడ్, నా 2 Gmails గూగుల్ టేక్అవుట్స్లో నుంచి March 31st డౌన్లోడ్ చేసుకున్నాడు సార్. ఒక్క నిమిషం, మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం మస్తాన్ సాయికి ఎందుకు వచ్చింది? మస్తాన్ సాయిని అడగండి సార్, కాల్ చేయండి. నో మీరు చెప్పండి. మస్తాన్ సాయిని అడగండి. అడుగుతాను, మస్తాన్ సాయిని కూడా అడుగుతాను. ఒక్క నిమిషం. మస్తాన్ సాయి మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఎందుకు?